చైనా అథ్లెట్ జెన్ హావో 11 ఏళ్లకే ఒలింపిక్స్లో పాల్గొంటూ ఉంటే మరొక వైపు జెన్ 58 ఏళ్ల వయసులో టెన్నిస్లో అడుగుపెట్టబోతోంది. 9 ఏళ్లకే టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా కెరీర్ మొదలుపెట్టి మధ్యలో ఆటకు దూరమై ఇప్పుడు 58 ఏళ్ల వయస్సులో ఒలింపిక్స్ ఆరంగేట్రం చేయబోతోంది జియింగ్ జెంగ్. సినిమా కథను తలపించే ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం. 1966లో చైనాలో పుట్టిన జెంగ్ చిన్నతనం నుంచే టీటీలో రాణించింది. జాతీయ జట్టుకు ఎంపికైంది. కానీ 1986లో రెండు వైపులా వేర్వేరు రంగులతో ఉన్న ప్యాడిల్ని, టీటీ బ్యాట్ని ఆడాలి అనేటువంటి నిబంధన ఆమెకు చేటు చేసింది. అప్పటి వరకు ఒకే రంగుతో ఉన్న ప్యాడిల్తో ఆడిన జెంగ్ ఆ తర్వాత ఆటలో తడబడి చివరకు వీడ్కోలు పలికింది. చిలీ వెళ్ళి వ్యాపారం మొదలుపెట్టింది. వీడియో గేమ్లకు అలవాటు పడ్డ తనయుడికి శారీరక శ్రమ కలిగించేందుకు కొన్ని రోజులు ఆమె తిరిగి టీటీ ఆడటం మొదలుపెట్టింది. కరోనా సమయంలో మళ్ళీ టీటీ బ్యాట్ అందుకుంది. ఈసారి వదల్లేదు. చిలీ తరఫున అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెట్టింది. 2023 దక్షిణ అమెరికా టీటీ ఛాంపియన్షిప్లో వ్యక్తిగత, టీమ్ స్వర్ణాలు, డబుల్స్ రజతంతో అదరగొట్టింది. పాన్ అమెరికా క్రీడల్లో టీమ్ కాంస్యం నెగ్గింది. ఈ ఏడాది మేలో ఒలింపిక్స్ అర్హత టోర్నీలో సత్తా చాటి ప్యారిస్ బెర్త్ పెట్టేసింది. ఒలింపిక్స్ టీటీలో చిలీ తరఫున ఆడబోతున్న మొట్టమొదటి అథ్లెట్ ఆమె.